So let's see case 2 fractions in ratio proportions ma. సో ఈ ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. లెట్స్ రీక్యాప్ ఒకసారి. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఒకవేళ ఏ ఎన్స్ 1/3 ఆఫ్ బి, ఏ ఎన్స్ 1/3 ఆఫ్ బి అండ్ బి ఎన్స్ 2/5 ఆఫ్ సి, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటాడు. అంటే ఏమంటాడంటే ఏ అంట బిలో 1/3 వంతు, బి అంట సిలో 2/5 వంతు సంపాదిస్తారట. అయితే వాటి మధ్య రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాము, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, రైట్. చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు, a/b ఈక్వల్స్ టు 1/3. అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 3 కదా. ఏ ఈస్ టు బి ఏమవుతుంది అప్పుడు, 1:3. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ b/c ఈక్వల్స్ టు 2/5 కదా, అంతే కదా. సో అప్పుడు b 2 అవుతుంది, c 5 అవుతుంది. సో b ఈస్ టు c ఏమవుతుంది, 2:5 అవుతుంది. b ఈస్ టు c 2:5. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోమని చెప్పాడు, రైట్. ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటే ఏ 1:3, బి హౌ మచ్ 2:5, రైట్. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ ఖాళీ ప్లేస్ ఉన్నాను పక్కానే డ్రాగ్ చేయాలి. ఇక్కడ 3. సో ఏమవుతుంది, 2:6:15. కామన్ క్యాన్సిల్ చేసేటి ఉన్నాయమ్మా, లేవు కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 2:6:15. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనము సింపుల్ మెథడ్ చేయాలి. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, దానివల్ల మీకు ఈజీగా అర్థమైపోతుంది, రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్. లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ x ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ y, ఇఫ్ x ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ y అండ్ y ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ z, దెన్ xyz ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. x ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ y, నెక్స్ట్ ఏమన్నాడు, y ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ z. అంటే సో ఇక్కడ సింప్లిఫై చేయండి, x/y ఈక్వల్స్ టు 1/3, ఇక్కడ y/z ఈక్వల్స్ టు 1/2, రైట్. సో అప్పుడు x ఈస్ టు y ఇక్కడ ఏమవుతుంది, 1:3. ఇక్కడ y/z వాల్యూ ఏమవుతుంది, 1:2 కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, x ఈస్ టు y ఈస్ టు z కనుక్కోమన్నాడు మనకు క్వశ్చన్లో, అంతే కదా. ఇక్కడ x ఈస్ టు y ఈస్ టు z అంటే చూడండి, x ఈస్ టు y ఈస్ టు z, x ఈస్ టు y ఎంత ఉంది ఇక్కడ, 1:3, y ఈస్ టు z 1:2. సో x ఈస్ టు ఇది 1:3, నెక్స్ట్ 1:2. సో ఇక్కడ 3, ఇక్కడ 1. సో ఏమవుతుంది, 1:3:6. వాట్ ఈస్ ఆన్సర్ మా, 1:3:6. సో ఆప్షన్ 3, రైట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. మనం ఏ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేస్తామో అది పక్కా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది మేబీ ఎన్టీపీస్లో అడిగి ఉండొచ్చు నాకు తెలిసి, బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో మీరు క్లాస్లో ఏం చేయాలంటే నేను చెప్తుంటే నాకంటే ఫాస్ట్గా చేసేయాలి. ఓకే, నాకంటే ఫాస్ట్గా చేయాలి, రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఫాస్ట్గా చేయాలి మీరు నాకంటే. క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ఏ ఈస్ టు బి ఈస్ 2/9 ఈస్ టు 1/3, b is to c is 2/7 is to 5/14,
D is to C is 7 by 10 is to 3 by 5. Then A is to B is to C is to D is అన్నాడు. ఓకే, సో ఫస్ట్ A is to B ఫైండ్ అవుట్ చేయండి. కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఫస్ట్ A is to B ఎంతమ్మా? ఇక్కడ A is to B ఎంత ఇచ్చాడు? 2 by 9 is to 1 by 3. సో ఇది క్యాన్సల్ కదా. సో అప్పుడు ఏమవుతుంది? 2 is to 3. సో A is to B వాల్యూ హౌ మచ్? 2 is to 3. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ B is to C. B is to C ఇక్కడ ఎంత చెప్పాడు? 2 by 7 is to 5 by 14 కదా. 7 2s. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 4 is to 5. B is to C వాల్యూ హౌ మచ్? 4 is to 5. నెక్స్ట్ D is to C కదా, అంతే కదా. D is to C. సో D is to C, D is to C, D is to C ఇక్కడ ఎంత అన్నాడు? 7 by 10 is to 3 by 5. 5 2s. అంటే D is to C వాల్యూ ఎంత? 7 is to 6. రైట్. So what we have to find now? We have to find out A is to B is to C is to D కదా. సో సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, చూడండి. సో A is to B is to C is to D. ఓకే, A is to B ఎంత ఉంది ఇక్కడ? 2 is to 3. నెక్స్ట్ B is to C ఎంత ఉంది? 4 is to 5. నెక్స్ట్ C is to D 7. C is to D ఇక్కడ మనకు 6 is to 7 వస్తుంది. ఎందుకంటే D is to C ఎంత ఉంది? 7 6 ఉంది కాబట్టి C is to D ఎంత అవుతుంది? 6 is to 7. C is to D 6 is to 7. ఓకే, రైట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఈ రెండు ఖాళీ ఉన్నాయి. రైట్. సో మన ఫామ్లో ఏంటి? పక్కన ఏది ఖాళీ ఉంటుందో దాన్ని అటు డ్రాగ్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది, 3ని ఇటు డ్రాగ్ చేద్దాం. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 6. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? క్యాన్సిలేషన్ పాసిబుల్ ఉంటే నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిల్ అంటే చూడండి, ఇక్కడ ఎంత? 3 2s. ఇక్కడ 3 క్యాన్సల్, 3 క్యాన్సల్, 3 క్యాన్సల్, అంతే కదా. నెక్స్ట్ ఏమైనా పాసిబుల్ ఉన్నాయా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 5 క్యాన్సల్ కాదు, అంతే కదా. రైట్. సో సొల్యూషన్ చెప్పండి. 2 into 4 8, 8 into 2 16 is to, సో 24 is to 30 is to 35. ఇది 5 మల్టిపుల్స్ కాదు కాబట్టి మనం క్యాన్సిల్ చేయలేము. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 16 is to 24 is to 30 is to 35. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ 2. చూడండి ఎంత జాగ్రత్తగా వచ్చింది. సో స్టెప్స్ అనేవి మీరు జాగ్రత్తగా చేసినట్టయితే ఓకే, ఆన్సర్ అనేది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా చాలా సింపుల్గా చేయవచ్చు. క్వశ్చన్ చూస్తుంటేనే మనం ఎప్పుడు టెన్షన్ పడతాము, అప్పుడే మన ఆన్సర్ కావాలి. రైట్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. 6200 రూపీస్ని అంట వాడు ఏం చేశాడు? 6200 రూపీస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడట. ఓకే, ఎంత? 6200ని 6 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అయితే ఈ పార్ట్స్ ఎలా ఉన్నాయంటే 1/2 is to 1/3 is to 1/5 ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే ఏం కనుక్కోమంటున్నాడు? ఈ ఫస్ట్ పార్ట్ ఎంత, సెకండ్ పార్ట్ ఎంత, థర్డ్ పార్ట్ ఎంత కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కదా. ఇది హాఫ్ ఇచ్చాడు, ఇది 1/3 ఇచ్చాడు, ఇది 1/5 ఇచ్చాడు. దీని ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఎంత వస్తుంది? 2, 3, 5 అంటే ఎల్సిఎం ఆఫ్ 2, 3, 5 ఆబ్వియస్లీ 30 వస్తుంది. ఎందుకంటే
కామనాలిటీ ఏం లేదు, హెచ్సిఎఫ్ కామన్ ఒక 1 ఉంది కాబట్టి. ఓకే, సో చూడండి ఇప్పుడు 30 అంటే 30/2 ఈజ్ టు 30/3 ఈజ్ టు 30/5 అంతే కదా. సో 30/2 అంటే ఎంత 15, ఇది ఎంత 10, ఇది 6. ఓకే, సో 15:10:6 రేషియోలో వాళ్ళు డివైడ్ చేయాలి. యాక్చువల్లీ మనకు వాడు ఎంత ఇచ్చాడు, యాక్చువల్లీ 6,200 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని పార్ట్స్కి 10:15:10:6కి. సో అంటే ఈ టోటల్ మొత్తం ఎంత, 31. ఈ 31 అనేది 6,200 రూపీస్ అంట. 31 పార్ట్స్ అంటే చూడండి 31 పార్ట్స్ని వాడు ఏం చేశాడు 6,200 రూపీస్ చేశాడు. ఎంత 6,200 రూపీస్. ఈ 6,200 రూపీస్ని మనం ఏం చేయాలంటే part 1, part 2, part 3గా డివైడ్ చేయాలి. సో 31 పార్ట్స్ 6,200 రూపీస్ అంటే ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎంత 200 కదా. 1 పార్ట్ ఎంత 200. అప్పుడు ఫస్ట్ పార్ట్ కనుక్కుందాం. ఫస్ట్ పార్ట్ ఎంత ఉంది మా ఇక్కడ 15 ఉంది. అంటే 15 పార్ట్స్ ఎంత అవుతుంది, 15 పార్ట్స్ ఎంత 3,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ ఎంత ఉంది 10 పార్ట్స్ ఉంది. 10 పార్ట్స్ అంటే ఎంత 2,000. కానీ సింపుల్గా రాస్తున్నాను 15 × 200 అలా రాయట్లేదు. ఓకే, సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ థర్డ్ పార్ట్ 6 పార్ట్స్ ఉంది అంటే ఎంత 1,200. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్ నౌ, ఆన్సర్ ఏంటి 3,000, 2,000, 1,200. ఇట్లా సింపుల్గా చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 94 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద 5th పార్ట్ ఆఫ్, సో ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, కొంచెం లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇది. ఓకే, 94 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ సచ్ వే దట్ 5th పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద 8th పార్ట్ ఆఫ్ ద సెకండ్ ఆర్ ఇన్ ద రేషియో 3/3:5 అన్నాడు. ఓకే, ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద 8th పార్ట్ ఆఫ్ ద సెకండ్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. దెన్ ఫైండ్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 94లో మొదటి భాగం యొక్క 5వ భాగం మరియు రెండవ భాగం యొక్క 8వ భాగం 3:4 అయితే నిష్పత్తిలో ఉండే విధంగా 2 విభాగాలుగా విభజించబడింది. మొదటి విభాగం ఎంత అంటున్నాడు. రైట్, సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే చూడండి, నేను 2 భాగాలను ఒకటేమో ఎక్స్ అనుకుంటున్నా, ఒకటేమో వై అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏమన్నాడు 5th పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ అంటే x/y ఎంతనట అంటే 3 అంట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ y/y = 4 అంట. దీని మీనింగ్ రైట్ అంటే చూడండి x = 15 ఇక్కడ, y = 32. దీని మీనింగ్ అది. ఓకే, రైట్ అంటే చూడండి మనకు 15:32 x/y అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనుకుందాం. ఓకే, సో టోటల్ ఎంత ఇచ్చాడు 94 ఇచ్చాడు. అంటే వీటి మొత్తం ఎంతమ్మా, మొత్తం ఎంత 47. మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి 47. సో 47 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు 94 ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎంత 2 కదా. 47 × 2. మనం ఏం కనుక్కోమంటున్నాడు ఫస్ట్ పార్ట్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ పార్ట్ ఈజ్ అన్నాడు అంటే 15 పార్ట్స్ ఎంత అవుతుంది 30 అవుతుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్ 30. సో ఇట్లా సింపుల్గా డివైడ్ చేయాలి క్వశ్చన్ మనం మైండ్లో క్యాల్కులేట్ చేసేటప్పుడే. సో ఆ క్వశ్చన్ ఇలా వచ్చింది, సో ఫస్ట్ పార్ట్ ఇలా ఉండాలి, సెకండ్ పార్ట్ ఇలా ఉండాలి. సో అట్లా మనకు డివైడ్ చేయడం నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే,
సమ్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి. మిస్లీనియస్ అంటే ఏంటి, అవి కొన్ని కాన్సెప్ట్స్ కిందకి రావు అన్నట్టు. ఓకే రైట్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఇక్కడనే ప్రాక్టీస్ అయిపోవాలి. ఓకే సో మళ్ళీ ప్రాక్టీస్ కోసం మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే కావాలంటే మీరు వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రైట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 12:13, దెన్ ఏ అండ్ సి విల్ బి ఇన్ ద రేషియో అన్నాడు. ఓకే ఇక్కడ చూడండి మా, ఏ అండ్ బి ఏ రేషియోలో ఉన్నదంట, 3:4 రేషియోలో ఉన్నదంట. ఓకే బి అండ్ సి ఏ రేషియోలో ఉన్నది, 12:13. అప్పుడు A:C ఎంత అంటున్నాడు, అప్పుడు A:C ఎంత అంటున్నాడు. రైట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. A:B:C కదా. ఓకే ఏ ఎంత ఉంది ఇక్కడ, 3 A:B 3:4, B:C ఎంత ఉంది 12:13. అంటే 4 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. ఓకే సో క్యాన్సల్ వేసేయమని ఏమన్నా ఉంటే క్యాన్సల్ చేయండి. ఇక్కడ ఎంత 3 కదా, 4 3s 3s. సో ఇక్కడ మొత్తం ఎంత, 9:12:13. బట్ క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాడు, A:C రేషియో కనుక్కోమంటున్నాడు. సో A:C ఎంత ఉంది, 9:13. ఎంత ఉంది, 9:13. సో 9:13 అంటే ఆప్షన్ ఏముంది ఇక్కడ, 2 ఉంది. ఓకే 9:13 అంటే వాట్ ఈస్ ఆన్సర్, 2. అంటే చూడండి ఇంత సింపుల్గా అండ్ స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ రావాలి. ఓకే మీ నోట్స్ ఒక 5 years చూసినా కూడా ఓ ఈరోజు వినేసారి ఇలా చెప్పాడు అని గుర్తు రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. రైట్ ఇది మిస్లీనియస్లో ఫస్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3x = 5y = 4z, దెన్ x y z = ఇది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ మా. అంటే దీనికి లాస్ట్ యాడ్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే వేజ్ కనుక్కోమంటాడు, ఇన్కమ్ కనుక్కోమంటాడు, లేకపోతే ఏజ్ కనుక్కోమంటాడు. ఓకే ఈ రేషియో మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, డైరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, x y z ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, x ఎంత ఉంది 3 అన్నాడు కదా, దీన్ని 1/3 రాసేయండి. నెక్స్ట్ y ఎంత ఉంది 1/5. నెక్స్ట్ z ఎంత ఉంది 1/4. ఓకే సో స్టెప్ అర్థం చేసుకోండి మా. ఇక్కడ ఎప్పుడు ఈ ఫామ్లో ఉంటుందో మనం ఏమని రాస్తామంటే x = 1/3, y = 1/5, z = 1/4 అని రాస్తాము. ఇట్లా ఎప్పుడు సపోజ్ ax ఉంది అనుకోండి, మనం ఏం చేయాలంటే 1/a అని రాయాలి. ఓకే ఇలా ఎందుకు రాస్తున్నారు సార్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుందాం. 3x = 5y కదా, x/y = మనం ఏం రాయొచ్చు 5/3. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత ఉంది, x వాల్యూ 1/3 ఉంది అంతే కదా. x వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1/3 రేషియోలో రాస్తాం మనం. ఓకే సో అలానే ఇక్కడ కూడా రాస్తాము. సో దీన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 60 వస్తుంది అంతే కదా. 60/3 = 60/5 = 60/4. రైట్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది 20, ఇక్కడ 12, ఇక్కడ 15. సో కామనాలిటీ ఏమన్నా లేదు. సో 20:12:15. వాట్ ఈస్ ద ఆన్సర్, 20:12:15. ఆన్సర్ 2, ఆప్షన్ 2. సో ఈ విధంగా ఇలాంటి ఎప్పుడైనా ax గుర్తుపెట్టుకోండి, by cz అని ఎప్పుడన్నా క్వశ్చన్లో మీకు కనబడింది అనుకోండి, డైరెక్ట్ 1/a = 1/b = 1/c అని డైరెక్ట్ రాసేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్ ఇక్కడ చూడండి కొంచెం లెంతీ అనిపిస్తుంది, బట్ లెంతీ కాదు, వెరీ సింపుల్.
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి క్వశ్చన్లో 33,630 ఆర్ డివైడెడ్ ఎమాంగ్ ఏబిసి. 33,630 రూపాయలను ముగ్గురికి పంచారంట. ఎవరు వాళ్ళు? ఏ కామ బి కామ సి. ఇన్ సచ్ ఏ వే దట్ ఏ మేనర్ దట్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ A to the B is 3:7 and the ratio of amount to B to C is 6:5. Okay, then the amount of money is received by B అన్నాడు. ఇక్కడ ఎవరిని కనుక్కోమంటున్నాడు? B కనుక్కోమని చెప్తున్నాడు. క్వశ్చన్లో ఏమంటున్నాడంటమ్మా ఇక్కడ ఏ కమా బి అంటే ఏకి బికి సి కలిపి మొత్తం 33,630 రూపీస్ని పంచుతున్నాడట. అయితే వాడిని ఏ రూపంలో పంచుతున్నాడట అంటే A:B ఎంత వస్తుందట అంటే 3:7 అంట. అలాగే B:C ఎంత వస్తుందట అంటే 6:5 వస్తుంది. B:C 6:5 అవుతుంది. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? బికి ఎంత మనీ వస్తుంది కనుక్కోమంటున్నాడు. చూడండి, సో ఫస్ట్ A:B:C రేషియో కనుక్కోండి. వాట్ ఈజ్ A:B:C రేషియో? So A:B is 3:7, B:C is 6:5. అంటే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. కామనాలిటీ లేదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. సో 18:42:35. ఓకే, సో టోటల్ ఎంత? 60. టోటల్ ఎన్ని పార్ట్స్ మైమి? 60, 95 అంతే కదా, 95 అంతే కదా, 95 పార్ట్స్ కదా. 95 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు? 33,630 అంతే కదా. 95 పార్ట్స్ మనకు 33,630 ఇచ్చాడు. ఓకే, ద అమౌంట్ రిసీవ్డ్ బై బి అన్నాడు. ఓకే, ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి మా, ట్రిక్ చెప్తున్నాను. ముందు ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ 42 ఉంది కదా. 42 అంటే 7 into 6 కదా. 7తో డివైడ్ అయ్యే ఆప్షన్ చూడండి, అది మన ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఫాలో అవ్వండి చూడండి. 7తో డివైడ్ చేయండి ఇది. సో 7 2s 7 12s 7 4s ఇది ఒకటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 7 2s 14, 2 ఉంటుంది ఇక్కడ 22. 7 3s ఇక్కడ ఎంత ఉంది? 15 అంటే 7 2s 17 ఉంటుంది, అంటే ఇది పోదు. నెక్స్ట్ 7 1s అంటే 62 ఉంటుంది ఇక్కడ. 62 అంటే 7 8s అంటే 69 ఉంటుంది ఇక్కడ. 69 అంటే 7 9s ఇది పోదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 1s 5 ఉంటుంది. సో 53 అంటే 7 7s సో 4 ఉంటుంది, 49 ఇది పోతుంది. సో అంటే ఆప్షన్ ఈ రెండు కావాలి మీనింగ్ ఇక్కడ. ఓకే, ఐదర్ ఇదన్నా కావాలి, ఐదర్ ఇదన్నా కావాలి. అర్థమైందా? సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి కావాలి ఆప్షన్ మనకి. రైట్, ఒకసారి చూద్దాం చూడండి. సో 95 పార్ట్స్ ఈస్ 33,630. ఎంత అన్నాడు ఇక్కడ? 95 పార్ట్స్ అనేటి 33,630. సో దీన్ని సింపుల్గా డివైడ్ చేద్దాం చూడండి. 19 5s 95. సో 19 1s హౌ మచ్? 19. సో అంటే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 14 ఉంటుంది. ఓకే, సో 146. సో 146 అంటే 19 7s హౌ మచ్? 63. ఓకే, 133. రైట్, 146 అంటే 143. 19 7s 140 133 అంటే రిమైనింగ్ ఎంత ఉంది? ఇంకా 7 ఇక్కడ ఎంత ఉందమ్మా? ఇంకా రిమైనింగ్ 63 అంటే వెయిట్, సో అది కాంప్లికేట్ అవుతుంది. సో నేను సింపుల్గా చేద్దాం చూడండి దీన్ని. 95 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు? 33,630 ఇచ్చాడు. ఓకే, సో 95 పార్ట్స్ ఎంత? 33,630. రైట్,
సో దీన్ని ఎలా డివైడ్ చేద్దాం? 95తో డివైడ్ చేద్దామా? సో 95 3s హౌ మచ్? 95 3s 15 285. ఓకే, 95 3s. సో 95 3s హౌ మచ్? 275 అంతే కదా, 265. 95 3s 15 285. సో 285 అంటే రిమైనింగ్ ఎంత ఉందమ్మా ఇక్కడ? 285 అంటే రిమైనింగ్ 15 అంటే 51 ఉంటుంది. 5130. 513 హౌ మచ్? 513 is 5. రిమైనింగ్ 38 అంటే 4, 354. సో 1 పార్ట్ ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 354 కదా. మనం ఏమంటున్నాడు? బి కనుక్కోమంటున్నాడు. బి ఎంత ఉంది ఇక్కడ? 42 ఉంది. సో 42 పార్ట్స్ హౌ మచ్? 42 పార్ట్స్. సో దీని డైరెక్ట్ కనుక్కోకుండా ఏం చేద్దామంటే 2 ఇక్కడ ఇనిషియల్ 2 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది కదా, అంటే 8 లాస్ట్కి 8కి రావాలి. ఇక్కడ 8 రాదు, అంటే ఇది మన ఆన్సర్ అవుతుంది. సో క్యాల్కులేట్ చేసి చూద్దామా? 354 ఇంటూ 8. చెప్పాను కదా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. 354 ఇంటూ 8. చూడండి ఇక్కడ 8 10 7, ఇక్కడ 16 1 21 2, నెక్స్ట్ 12 14. ఓకే, 14868 అంతేనా? 14868. ఓకే రైట్. కొంచెం చూడండి, చూడడానికి సింపుల్ ఉంది, క్యాల్కులేషన్ ఎంత టఫ్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఏమంటున్నాడు? క్వశ్చన్ కట్ అయినట్టుంది ఇక్కడ. రైట్, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నా అంటే తెలుగులో చెప్తా చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసేసుకోండి. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆన్ మిక్సింగ్ 2 classes A and B contains the 25 and 40 students, right? The average becomes 30. Then find the ratio of students in the class A is to B అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే అమ్మా, ఈ క్లాసు ఏ ఉన్నారంట, ఈ క్లాస్ ఏ క్లాస్ బిలో, క్లాస్ బిలో ఎంతమంది ఉన్నారంట? 25 members 40 members ఉన్నారంట. అయితే వీరిద్దరిని కలిపితే యావరేజ్ ఎంత ఉన్నారట అంటే 30 ఉన్నారట. అంటే అలిగేషన్ మిక్చర్కి వెళ్ళిపోదాం మనం. రైట్, సింపుల్గా చేయండి. ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది కదా, ఇక్కడ 1, ఇక్కడ 2. సో మనకు A:B రేషియో ఎంత వచ్చింది? 2:1. ఈ 2:1 ఏంటి అంటే 2:1 స్టూడెంట్స్ రేషియో. ఇదేంటిది? స్టూడెంట్స్ రేషియో. ఏంటి మా ఇది? స్టూడెంట్స్ రేషియో. మన ఎక్స్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎక్స్ మెథడ్ ద్వారా చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అందుకే డైరెక్ట్ అలిగేషన్ తీసుకున్నా. ఓవరాల్ అని ఎప్పుడు అంటాడో, ఓవరాల్ అని ఎప్పుడు అంటాడో వీ కెన్ గో ఫర్ ద అలిగేషన్. అర్థమైందా? సింపుల్. అంటే క్వశ్చన్ చూసుకుంటేనే మన ఆన్సర్ ఫ్రేమింగ్ ఎలా నేర్చుకోండి మా, సరిపోతుంది అది. ఓకే, సో ఎక్స్ మెథడ్ వేయచ్చు. ఎక్స్ మెథడ్ చేస్తే ఏమవుతుంది అంటే దీన్ని X:Y రేషియో అనుకొని దీన్ని మల్టిప్లై చేసి ఈ రెండు ఈక్వల్ అనుకొని అంత అవసరం లేదు మనకి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే రైట్. ఒకవేళ ఇలాగా అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రేషియోస్ తీసుకొని, అంటే ఈ రేషియో తీసుకొని ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? రేషియో తీసుకొని ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2:1 కదా, A:B 2:1 ఉంది కదా, ఆప్షన్ మెథడ్ చెప్తున్నాను చూడండి. అంటే చూడండి ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకుందాం. ఇది 2 కదా, సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఏ. సమ్ ఎంత అవుతుంది? 20 × 2 ఎంత అవుతుంది? అప్పుడు 40 అవుతుంది కదా. బి ఎంత అవుతుంది అంటే మొత్తం అన్నట్టు క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఇది యావరేజ్ ఇచ్చాడు క్వశ్చన్లో, మనము ఇది తీసుకుంటున్నాం. మొత్తం ఎంత ఉన్నారు? ఇక్కడ 40 కదా.
40 into 1 ఎంత ఉన్నారు ఇక్కడ 20 into 2 1 minute ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 2:1 ఇచ్చాడు. క్వశ్చన్ కనబట్లేదు. సగటు మార్కులు 25 అన్నాడు, నేను 20 రాసుకున్నాను. ఓకే 25 into 2 ఎంత 50. నెక్స్ట్ 40 into 1 ఎంత 40. ఇది ఏ ఇది బి. సో టోటల్ ఎంతమ్మా 90. మొత్తం ఎంత అవుతుంది? మొత్తం 90 అవుతుంది. మనకి ఏం కనుక్కోమంటున్నాడు? యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? సగటు కనుక్కోమంటున్నాడు. 90/3 అంటే ఎంత 30. ఓకే అంటే ఆప్షన్ మెథడ్ ద్వారా పోతే ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలి? క్వశ్చన్ శతవిధాలు చేయాలి మనం. ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్లో క్వశ్చన్ చేసేయాలి. బట్ ఎలా అని ఇవ్వని ఎక్స్ మెథడ్ కూడా చేసేయచ్చు. ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మెథడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. దట్ ఈస్ ఫర్ గ్యారంటీ. కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ మెథడ్ చేయాలి. ఓకే రైట్. రైట్, ఇక్కడ చూడండి. ఏ ఫ్రూట్ సెల్లర్ సోల్డ్ బిగ్ మీడియం స్మాల్ సైజ్డ్ యాపిల్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పండ్ల వ్యాపారట ఏం చేసిందట అంటే యాపిల్స్ని చిన్నవి మధ్యస్థగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, ఏం చేసిందట అంటే ఫర్ 15, 10, 5 రూపీస్ అంట. ఓకే నెక్స్ట్ ఏమన్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్ వర్ ఇన్ ద రేషియో 3:2:5. ఫైండ్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్ అన్నాడు. ఓకే ద టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 3:2:5. సో యావరేజ్ ఎలా అనుకుంటాం మనం? యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై టోటల్ కదా. రైట్, సో ఫస్ట్ చూడండి. ద ఫ్రూట్ సెల్లర్ సోల్డ్ బిగ్ మీడియం అండ్ స్మాల్ సైజ్ యాపిల్స్ ఫర్ 15, 10, 5 అన్నాడు. ఓకే సో అంటే చూడండి మనకేమిచ్చాడు? దీని నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని ఇచ్చాడు? 3:2:5 ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ చూడండి, 3 into 15 ప్లస్ సమ్ కదా. ఇది స్మాల్ సైజ్, ఇదేం సైజు? బిగ్ సైజ్ అనుకోండి. ఓకే బిగ్ ఎంత? 15కి అమ్మాడు. నెక్స్ట్ మీడియం ఎంత అమ్మాడు? 10 into ఎన్ని ఉన్నాయి యాపిల్స్? 2 ఉన్నాయి ప్లస్ నెక్స్ట్ స్మాల్ ఎన్ని ఉన్నాయి? స్మాల్ యాపిల్స్ 5. ఎంతకి అమ్మాడు? 5కి అమ్మాడు. బై టోటల్ నంబర్. ఇక్కడ టోటల్ నంబర్ ఎంత ఉన్నాయి? 3, 2, 5 అంటే 3 + 2 + 5 ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎంత? 45, 25, 70, 90. ఓకే బై ఎంత? 10. అంటే యావరేజ్ ఎంతమ్మా ఇక్కడ? ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద యాపిల్ ఎంత? 9 రూపీస్. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద యాపిల్ 9 రూపీస్. సో యావరేజ్ అన్నప్పుడు సమ్ బై టోటల్ చేయాలి. సో ఇది యావరేజ్ చెప్పినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే సో కాపీ ఇట్. వాట్ ఈస్ ద ఆన్సర్? 9. ఓకే రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద కాలేజ్ ఈస్ 5:3. ఇఫ్ 50 boys leave the college and 50 girls join the college, then the ratio becomes 9:7. The number of boys in the college is అన్నాడు. ఎనీవేస్ మనం ఈ క్వశ్చన్ని యారో మెథడ్ చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకుంటాము. ఓకే సో యారో మెథడ్ చెప్పేటప్పుడు, ఏజెస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను యారో మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. రైట్, సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాము. యారో మెథడ్ చెప్పేటప్పుడు కూడా డిస్కస్ చేస్తా. చూడండి ఇక్కడ ఏమన్నాడు? బాయ్స్ అండ్ గర్ల్స్. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇప్పుడు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఏజెస్లో ఉన్న వీడియోకి వెళ్ళి ఏజెస్లో ఉన్న యారో మెథడ్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇక్కడ ఎంత ఉన్నారు? 5:3. రైట్, సో ఇది 50 ఉన్నారు, 50 లీవ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 9:7, 50 యాడ్ చేశారు. ఓకే 50 వెళ్ళిపోయారు, 50 యాడ్ చేశారు. రైట్, 50 మంది వెళ్ళిపోయారు, 50 యాడ్ చేశారు. ఓకే నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, వెళ్ళిపోయారంటే లీవ్ అంటే మైనస్ తీసుకుంటాము, యాడ్ అయ్యారంటే ప్లస్ తీసుకుంటాము. అంటే మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మనకు ప్లస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే
ఈ లాజిక్ చెప్తాను, మనకు యారో మెథడ్ చెప్పినప్పుడు చెప్తాను. రైట్, చూడండి ఇక్కడ 3 into 9 27, 3 into 9 27, 5 into 7 35. ఈ డిఫరెన్స్ ఎంత? 8. ఈ 8 ఇక్కడ కింద రాసేసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తాం చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, ఇంటూ 2. లేకపోతే యూనివర్సల్ మెథడ్ చెప్తా చూడండి. ఇక్కడ యూనివర్సల్ మెథడ్ చెప్తా చూడండి. డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం చేయొచ్చు. చూడండి, 50 into 9 450, 30 50 into 7 350, టోటల్ ఎంత? 800. ఓకే, ఈ 800 ఏంటి? 800 ఎందుకు యాడ్ చేశారు సార్? మైనస్ చేయొచ్చు కదా అంటే నేను లాజిక్ చెప్పాను. ఇక్కడ లాజిక్ ఏంటమ్మా అంటే, ఇక్కడ లీవ్ అన్నాడు, ఇక్కడ ఏమన్నా జాయిన్ అన్నాడు. అంటే లీవ్ అంటే మైనస్ అన్నాను, జాయిన్ అంటే ప్లస్ అని చెప్పాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇద్దరు జాయిన్ అయినా ఇద్దరు వెళ్ళిపోయినా కూడా మనం మైనస్ తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్లో ఏమన్నాడు? లీవ్ అన్నాడు, జాయిన్ అయిన్లు అన్నారు. సో అప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేశాను ఈ రెండింటిని. ఈ 800 ఇక్కడ పైన రాసేయండి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 100. ఇది 100 పార్ట్స్. బట్ క్వశ్చన్లో ఏం అడిగాడు మనల్ని? నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్ అన్నాడు. ఇక్కడ బాయ్స్ ఎంత ఉన్నారు? 5 ఉన్నారు. సో బాయ్స్ ఈక్వల్స్ టు 5 ఇంటూ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 100. దీన్ని మల్టిప్లై చేయండి అంటే ఎంత వస్తుంది? 500 వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? 500. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్పాను, యావరేజ్ క్లాస్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఏజెస్ క్లాస్ ఉంటే అర్థమవుతుంది. ఏజెస్లో ఏం చెప్పాను? ఈ ఒక్క మెథడ్ని, ఈ ఒక్క యారో మెథడ్ని డిఫరెంట్ చాప్టర్స్లో వాడతామని చెప్పాను. ఎక్కడ? డిఫరెంట్ చాప్టర్స్లో వాడతామని చెప్పాను. ఓకేనా? రైట్. సో దీంతో మనకు కేస్ 2లో ఫ్రాక్షన్స్ అండ్ మిస్లీనియస్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. రైట్.